పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు, మధ్యరాల ముప్పాళ్ళ గ్రామం, నాగలపురపాడు మండలం, ప్రకాశం జిల్లా. కంబాయి రామినేని రత్తయ్య చౌదరి గారు, కోటపాలెం గ్రామం, చేబ్రోలు మండలం, గుంటూరు జిల్లా వారి జత 4106 అడుగుల 4 ఇంచుల లాగి మొదటి బహుమతిని సాధించారు. రెండో బహుమతిని సాధించిన వారు శ్రీ వెదురుపాక విజయదుర్గాదేవి ఆశీస్సులతో జీపీ చౌదరి గారు, గూడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు, కొండబాలవారిపాలెం, కాకమాన మండలం, గుంటూరు జిల్లా వారి జత 4073 అడుగుల 8 అంగుళాల లాగి రెండో బహుమతిని సాధించారు. మూడో బహుమతిని సాధించిన వారు కీర్తిశేషులు రంగమ్మ నాగన్న గారుల ఆశీస్సులతో బైరపోగు పులుసు సుంకన్న బ్రదర్స్ పంచలింగాల వారి జత 3628 అడుగుల 3 ఇంచులు లాగి మూడవ బహుమతిని సాధించారు. నాలుగో బహుమతిని సాధించిన వారు షేక్ మహీమున్నా గారు, మల్లేల గ్రామం, డోన్ మండలం, నంద్యాల జిల్లా వారి జత 3600 అడుగుల దూరాన్ని లాగి నాలుగవ బహుమతిని సాధించారు. ఐదవ బహుమతిని సాధించిన వారు పూలకొండ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో బి సుశాంత్ అండ్ శ్రావ్య గారు, వెంకటగిరి గ్రామం, కోడుమూరు మండలం, కర్నూలు జిల్లా వారి జత 3539 అడుగుల 4 ఇంచులు లాగి ఐదవ బహుమతిని. ఆరో బహుమతిగా పిఆర్ మెమోరియల్ పులగం త్రిశక్నారెడ్డి గారు, జస్వితారెడ్డి గారు, కుంచనపల్లి, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా వారి జత 3487 అడుగుల 7 ఇంచులు లాగి ఆరో బహుమతిని. ఏడో బహుమతిగా గిడ్డాంజనేయ స్వామి ఆశీస్సులతో ఊరువాకిల ప్రణవి నాయుడు గారు, రేమట్ట గ్రామం, కర్నూలు రూరల్, కర్నూలు జిల్లా వారి జత, మరియు ఇప్పుడు చివరి జత అయినటువంటి జీపీ చౌదరి గారి జత, రెండు జతలు కూడా 11 రౌండ్ అనగా 3300 అడుగుల దూరాన్ని లాగి 7-8 బహుమతులు సాధించారు. తొమ్మిదో బహుమతి రాముడు గారు, కుర్నాడు ఎల్లగౌడ్ గారు, రుద్రవరం వారి జత 3274 అడుగుల 9 ఇంచులు లాగి 9వ బహుమతిని కైవసం చేసుకున్నారు. మొత్తం ప్రకాశం జిల్లా వారి జత 4106 అడుగుల 4 ఇంచుల దూరాన్ని లాగి మొదటి బహుమతి 40,000 రూపాయలు కైవసం చేస్తున్నారు. ఆ యొక్క 40,000 రూపాయల మొత్తాన్ని వైపీఆర్ బుల్స్ అధినేత అయినటువంటి ఏల్చల ప్రసన్నారెడ్డి గారు, నాదల్గూర్ గ్రామం, బాలాపూర్ మండలం, రంగారెడ్డి జిల్లా వారు 40,000 రూపాయల మొత్తాన్ని బహుకరిస్తున్నారు. ఒకసారి క్లాస్ కొట్టండి. 40,000 రూపాయలు క్లాస్ గట్టిగా చెప్పండి. మనం గట్టిగా చెప్పడం వచ్చేసరికి వాళ్ళే మళ్ళీ ముందుకు రావాలి చెప్పండి కొట్టిందానికి. రైట్. రెండవ బహుమతిని సాధించిన వారు గూడవల్లి. రెండవ బహుమతిని సాధించిన వారు శ్రీ 8 అంగుళాల లాగి రెండవ బహుమతిని సాధించారు. ఇద్దరు వాడు వాళ్ళు అక్కడ ఇక్కడ రెండు అయిపోయింది. ఎవరెవరికి ఇచ్చినది మీరు ఎన్నికిరా అన్న, మీ కెమెరాలో ఎన్నికిరా అట్లా అట్లా అన్నేపు పెద్ద స్వామి రెడ్డి గారు. నాలుగో బహుమతి సాధించిన వారు ఎస్ఎస్పీ మహీమున్నా గారు, మల్యాల, డోన్ మండలం. చెప్తా దాతల పేర్లు కూడా. నాలుగో బహుమతి బహుకరించినటువంటి దాతలు ఆర్ తిరుపాల్ తండ్రి పుల్లయ్య గారు, వలసల. అలాగే ఆల మధుసూదన్ రెడ్డి కుమారుడు ఆల మహేంద్రనాథ్ రెడ్డి గారు, ఆర్ కొత్తపల్లి వారు బహుకరిస్తున్నారు. నాలుగో బహుమతి 15,000 రూపాయల మొత్తాన్ని. బహుమతి సాధించిన వారు వైపీఆర్ బుల్స్ వెంకటగిరి అయ్యా సుశాంత్ అండ్ శ్రావ్య గారు, వారి జత 3539 అడుగుల 4 ఇంచులు లాగి ఐదవ బహుమతిని కైవసం చేస్తున్నారు. అదే ఐదవ బహుమతి 10,000 రూపాయల మొత్తాన్ని దారం వెంకటరెడ్డి గారి తండ్రి నాగిరెడ్డి గారు, ఆర్ఎస్ రంగాపురం వారు అందజేస్తున్నారు. రైట్. ఇచ్చిన వారు పిఆర్ మెమోరియల్ పులగం త్రిశక్నారెడ్డి గారు, జస్వితారెడ్డి గారు, కుంచనపల్లి వారి జత 3487 అడుగుల 7 ఇంచులు లాగి ఆరో బహుమతిని కైవసం చేస్తున్నారు. ఆ యొక్క ఆరో బహుమతి 8,000 రూపాయల
మొత్తాన్ని షేక్ నానే సాహెబ్ గారు ఆర్ఎస్ రంగాపురం బేతంచెర్ల మండలం వారు మరియు పెద్ద పక్కీరయ్య గారి కుమార్తె పెద్ద తిమ్మక్క గారు ఉప్పలపాడు ఓర్మకల్ మండలం కర్నూలు జిల్లా వారు బహుకరిస్తున్నారు. క్లాస్ గట్టిగా ఏడవ బహుమతిని సాధించిన 7-8 ఈక్వల్ ఆ అమౌంట్ వాళ్ళకి 5,000 రూపాయలు, 8వ బహుమతి 3,000 రూపాయలు మొత్తాన్ని సరి 4,000 చేసుకోండి. మీరే చేసుకోండి. ఊరివాకిల ప్రణవ్ నాయుడు గారు తీసుకో. ఏడైపోయి ముందు 8 మళ్ళీ 7వ బహుమతిగా 5,000 రూపాయలు సలేంద్ర సుంకన్న గారి కుమారుడు సలేంద్ర గోపాల్ గారు నాగమల్ల కుట్టవారు బహుకరిస్తున్నారు. జీపీ చౌదరి గారు కొండపాలవరపాలెం ఈక్వల్ 7వ బహుమతి 8వ స్థానం వాళ్ళ కలర్ చేస్తారు. కొండపాలవరపాలెం ఆ యొక్క 8వ బహుమతిగా 3,000 రూపాయలు బెల్లం తిరుమలేశ్ రెడ్డి గారు. ఈ రాముడు కుమారుడు ఎల్లగౌడు రుద్రవరం. 9వ బహుమతి దాత జోలాపురం శేషరెడ్డి తండ్రి వెంకటరెడ్డి గారు. చూడండి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పనులు చెక్ చేసి కోర్టులో ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమంలో మద్దిలేటి స్వామి సన్నిధిలో భాగస్వామ్యంతో వస్తున్నాడు. ఆయన కూడా ఈవో గారు చైర్మన్ గారు చిరు సన్మానం మరి ఇవన్నీ ఉండాలి. బాగా మాకు సహకరించిన బాగా బ్రహ్మాండంగా